ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ. ఈరోజు చాలా వీడియోస్ వస్తాయి, ఎందుకంటే నాకు ఈరోజు మార్నింగ్ నుంచి మొత్తం షోస్ అలా మూవీ చూస్తూ ఉండడం వల్ల నీకు మూవీ రివ్యూస్ మీకు లేట్ అయ్యి ఉంటుంది. కొంచెం ఏమనుకోకండి, ఎందుకంటే లైన్గా మూవీస్కి వెళ్తూనే ఉన్నాను. ఇప్పుడే నాకు టైం గ్యాప్ వచ్చింది. ఈలోపే ఎన్ని మూవీ రివ్యూస్ కావాలో ఈరోజు వచ్చినవన్నీ మూవీ రివ్యూస్ అన్నీ కవర్ అవుతాయి. అండ్ కొన్ని ట్రైలర్ రియాక్షన్ వీడియోస్ కూడా వస్తాయి ఈరోజు మీకు. అండ్ మూవీ ఎలా ఉందంటే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, నాకు యూజ్ అవుతుంది. అండ్ మెయిన్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మూవీ ట్రైలర్ ఫస్ట్ చూసినప్పుడు నాకు అంతగా నచ్చలేదు నిజంగా. అప్పటికి మాట్లాడాను, కొంతమందికి నచ్చలేదు, నా కామెంట్స్ ఓకే అనిపించింది. ఓకే, మూవీ చూసాక నాకు నిజంగా చెప్తున్నాను, నా జెన్యున్ రివ్యూ. మామూలుగా అయితే వేరే వాళ్ళు అయితే ఇలా చెప్పకపోవచ్చు, ఎందుకంటే ట్రైలర్ ఎలా ఉందని చెప్పి అలా ఉందని అనకూడదు. నేను చెప్తున్నాను, ట్రైలర్ నాకు నచ్చలేదు, మూవీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా చాలా బాగుంది. నాకు మళ్ళీ ఎలా అనిపించిందంటే ఒక అర్జున్ రెడ్డి లాంటి ఆ హీరో క్యారెక్టర్ నిజంగా అలా అంత బాగుంది. హీరోయిన్ది ఓకే అనిపించింది. మెయిన్ ఈ సినిమా గర్ల్స్ మస్ట్ అండ్ షుడ్ చూడాల్సిన మూవీ. గర్ల్స్ అనే కాదు, బాయ్స్ కూడా చూడాలి, బట్ గర్ల్స్కి బాగా క్లిక్ అయ్యే మూవీ అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే నాకు అలానే అనిపించింది. ఎందుకంటే మెయిన్ ప్లాట్ అయితే చెప్తాను కానీ స్పాయిలర్ కాదు, ఇది మనం ట్రైలర్లో చూసిందే. దాని మీద చిన్నది నేను రివీల్ చేస్తున్నాను. బాయ్ అంటే ఇప్పుడు జెలస్ ఉంటుంది కదా బయట మనకి. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ, సోషల్ మీడియా వరకు ఎందుకు మనకే అనుకోండి, ఇప్పుడు మనం ఒక అమ్మాయిని లవ్ చేసి అమ్మాయి వేరే బాయ్స్తో మాట్లాడితే మనం ఎలా జెలస్ ఫీల్ అవుతాం, అమ్మాయి వేరే అదే మనం వేరే అమ్మాయిలతో మాట్లాడితే వాళ్ళు మనల్ని చూసి ఎలా జెలస్ ఫీల్ అవుతారు అనేది స్టోరీ. అంటే అంటే అందులో హీరో అలా ఉంటాడో హీరోయిన్ అలా ఉంటాడని నేను చెప్పను, బట్ అలా ఉంటుంది, దాని మీద వెళ్తూనే ఉంటుంది స్టోరీ. అంటే జెలస్ ఫీల్ అవ్వడం కోసం ఎంతవరకు వెళ్తుంది ఈ మూమెంట్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడుతుంటే అమ్మాయి జెలస్ ఫీల్ అయ్యి దాని ద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఏటెడ్ ఫేస్ చేయాలి, వాళ్ళ మధ్యన ఏ సిచ్యువేషన్స్ జరుగుతాయి, ఎలాంటి గొడవలు జరుగుతాయి అనేది స్టోరీ. ఓవరాల్గా నాకు చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే స్టోరీలో గ్రిప్ ఉంది, అండ్ ఆ నేరేట్ చేసే విధానం కూడా చాలా బాగుంది నిజంగా. అంటే మనకు ఇప్పుడు ఎంత స్టోరీ ఉన్నా కూడా నేరేట్ చేసే విధానం చాలా బాగుండాలి. మెయిన్ అది మనకు అదే క్లిక్ చేస్తుంది కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. నాకు నిజంగా జెన్యున్గా చెప్తున్నాను, చాలా బాగుంది. మనీ అయితే వేస్ట్ కాదు, ఖచ్చితంగా వర్త్ అని చెప్తాను. హ్యాపీగా వెళ్ళి చూడండి. ఫ్యామిలీతో వద్దు కానీ మన యూత్ అందరూ వెళ్ళొచ్చు, గర్ల్స్ వెళ్ళొచ్చు, బాయ్స్ వెళ్ళొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్కి అంటే వేరే అడల్ట్ సీన్స్ ఉన్నాయని కాదు, లేవు, అలాంటివి ఏం లేవు. అంటే వాళ్ళకి అంతగా క్లిక్ కావద్దు, ఎందుకంటే ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ కాదు కాబట్టి అలా చెప్పాను అంతే. ఇంకా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ ఏం లేవు అంటే మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చే మూవీ రివ్యూస్లో ఒక్కొక్కటి చెప్తాను, అని ఇందులో చెప్పను. అండ్ అప్పటివరకు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.